హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్లో ది బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్కి సంబంధించినటువంటి విశేషాలని. ఈ థియేటరే విమల్ థియేటర్ అనమాట. ప్రస్తుతం హైదరాబాద్లో మనకు చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రతి స్టార్ హీరో అభిమాని తమ ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ థియేటర్లో చూడాలనేసి కోరుకుంటున్నారు. అలాగే రీ రిలీజ్లు కూడా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటికీ సెలబ్రేషన్స్ అనేటివి ఈ విమల్ థియేటర్లో అయితే ఒక రేంజ్లో అయితే చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క థియేటర్ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క థియేటర్లో ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ థియేటర్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేసి మనం అయితే చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విమల్ థియేటర్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి బాలానగర్ ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. బాలానగర్ ఏరియాలో ఉన్నటువంటి విమల్ 70mm థియేటర్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్లో ది బెస్ట్ థియేటర్ అనేసి చెప్తున్నారు అనమాట. సో నేనైతే ఎప్పటి నుంచో హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా ఈ థియేటర్లో ఒక మూవీ చూడాలనేసి అనుకుంటూ ఉన్నాను. సో ఫైనలీ ఈరోజు అయితే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో థియేటర్ లోపలికి వెళ్ళి ఒక మూవీ కూడా చూడబోతున్నాను. సో ఇప్పుడైతే మనం థియేటర్ బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేది చూస్తున్నాం అనమాట. సో థియేటర్ బయట అయితే మనకు కార్ పార్కింగ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. అలాగే మనకు కింద 2 వీలర్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. సో థియేటర్ ముందర మనకు చాలా ఎక్కువగా ప్లేస్ ఉండడం వల్ల మూవీస్ రిలీజ్ అయినప్పుడు అలాగే రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేసి సెలబ్రేషన్స్ అనేటివి చేసుకోవడం కోసం చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వచ్చేసి సెలబ్రేషన్స్ అనేటివి చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు అనమాట. సో బయట అయితే చాలా ప్లేస్ ఉంది. సో అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా అయితే ఉందన్నమాట. బయట మనకు ఇక్కడ వచ్చేసి 4 వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఒక సైడ్ వచ్చేసి లోపల కనుక చూసుకున్నట్లయితే 2 వీలర్ పార్కింగ్ అనేది కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు బాక్స్ ఆఫీస్ ఈ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఆఫ్లైన్ కౌంటర్ కూడా మనకి ఇక్కడే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ విమల్ థియేటర్కి సంబంధించి ఆన్లైన్ టికెట్స్ ఓన్లీ డిస్ట్రిక్ట్ యాప్లో మాత్రమే మనం బుక్ చేసుకోగలము. బుక్ మై షోలో అయితే దీనికి టికెట్స్ అనేటివి ఉండవు అనమాట. మీరు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా మాత్రమే చేసుకోగలరు. సో ఇప్పుడైతే మనము థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఎంటర్ అవ్వడానికి మనకైతే ఇక్కడి నుంచి ఈ యొక్క ఎంట్రీ అనేది ఉందన్నమాట. ఎంట్రీ కూడా చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం అయితే ఇప్పుడు థియేటర్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ టికెట్స్ అనేటివి ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ప్లాటినం క్లాస్లోకి అయితే నేను వెళ్ళబోతున్నాను. థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన విశేషాలు అయితే చూద్దాము. సో ఫైనలీ హైదరాబాద్లో ఉన్నటువంటి విమల్ 70mm థియేటర్లో మూవీ చూడడం కోసం ఇక్కడికి వచ్చాను. వచ్చి థియేటర్ లోపల కూడా వచ్చేసాను. వచ్చి సగం సినిమా కూడా చూసేసాను. సో నేను ఇక్కడికి వచ్చేసరికి మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకనేసే ఫస్ట్లో వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడైతే థియేటర్లో సినిమా చూస్తున్నానని చెప్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే థియేటర్ లోపల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మీరైతే చూస్తున్నారు. థియేటర్ లోపల మాత్రం అట్మాస్ఫియర్ అనేది చాలా 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 బాగుంది. సో ఇక థియేటర్ లోపల ఉన్నటువంటి లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం బ్రైట్గానే ఉంది. చాలా థియేటర్స్లో చూసుకున్నట్లయితే మనకు చాలా డార్క్గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, కొంచెం బ్రైట్గానే ఉంది. అంటే స్క్రీను అలాగే పక్క సీటు కొంచెం నడవడానికి దారి ఇవన్నీ కొంచెం బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సీట్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం కుషన్ అనేది చాలా బాగుందన్నమాట. కింద నుంచి పై వరకు మనకు ఒకటే రకమైనటువంటి కుషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే వచ్చేసి పుష్ బ్యాక్ షీట్స్ అనమాట అన్నీ కూడా. అలాగే మనకు లాస్ట్ లైన్ మాత్రం రిక్లైనర్ అనేది ఉంటుంది. మిగిలినంతా కూడా మనకు పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు రోకి మధ్య ఉన్నటువంటి ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా ఈజీగా నడిచి వెళ్ళి రావచ్చు అనమాట. మరీ అంత ఇరుగ్గా అయితే లేదు. అలాగే మనకి ఇక్కడ ఒక QR కోడ్ పెట్టారనమాట. దీన్ని స్కాన్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మనం ఫోన్ ద్వారా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మన సీట్ దగ్గరికి ఆ ఫుడ్ అనేది కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట. నెక్స్ట్ థియేటర్లో ఉన్నటువంటి ఈ యొక్క వాల్స్ పైన కనుక చూసుకున్నట్లయితే ఆ డిజైన్ అనేది చాలా బాగుంది చూడడానికి. లోపల డిజైనింగ్ అదంతా కూడా చాలా బాగా చేశారనమాట. అలాగే ఈ థియేటర్ కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్దది. అంటే ఆడిటోరియం అనేది చాలా పెద్దదనమాట. ఈ థియేటర్ కెపాసిటీ వచ్చేసి 800 నుంచి 900 అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి 900 మెంబర్స్ అనేది థియేటర్లో కూర్చొని మూవీ అనేది చూడొచ్చు. అంత పెద్ద థియేటర్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఈ థియేటర్లో మనకు మొత్తం 4 రకాలైనటువంటి క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జిక్యూటివ్, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, రిక్లైనర్ ఈ విధంగా 4 రకాల క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇందులో టికెట్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్గా మనకు 50 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు అయితే ఉంటుందన్నమాట. రిక్లైనర్కి మాత్రమే మనకు 250 రూపీస్, మిగిలిందంతా నార్మల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్మల్గా ఉండే రేట్లు. అంటే అక్కడ రిలీజ్ అయ్యే మూవీని బట్టి ఆ టికెట్ రేట్లు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మనకు 50 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ థియేటర్లో ఉన్నటువంటి
సౌండ్ సిస్టము అలాగే ఈ యొక్క స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ థియేటర్ వచ్చేసి 70mm స్క్రీన్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 70x30 ఉన్నటువంటి స్క్రీన్ సైజ్ ఉన్నటువంటి స్క్రీన్ అనమాట. సో ఈ స్క్రీన్ అనేది చాలా పెద్దదిగా అయితే ఉంటుందన్నమాట. మూవీ చూడడం కోసం మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో అలాగే థియేటర్లో యూజ్ చేసేటటువంటి ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి RGB 4K ప్యూర్ ప్రొజెక్షన్ అనమాట. కాబట్టి మనకు ఈ థియేటర్లో ఆ స్క్రీన్ పైన బొమ్మ చూసేటప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ అనేది అంతా కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ కాంట్రాస్ట్ కానివ్వండి, బ్రైట్నెస్ కానివ్వండి, కలర్ గ్రేడింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అన్ని పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి అనమాట. దానివల్ల స్క్రీన్ పైన మనము ఆ యొక్క వీడియో అనేది చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ ఈ థియేటర్లో ఉన్నటువంటి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ పైన మీకైతే కనిపిస్తూ ఉంటాయి స్పీకర్స్ అనేటివి ఎన్ని ఉన్నాయనేసి. థియేటర్లో సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. థియేటర్లో సౌండ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ థియేటర్ వచ్చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ అనేది ఉంటుందన్నమాట. డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి అనేసి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కసారి ఈ థియేటర్లో మీరైతే మూవీ చూడాల్సి ఉంటుంది. మీరు కనుక మూవీ చూసినట్లయితే ఆ సౌండ్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకైతే సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగా నచ్చింది. డాల్బీ అట్మాస్ 64 ఛానల్ అట్మాస్ ఆడియో అనేది యూజ్ చేస్తారన్నమాట ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ షో చూడాలనుకుంటారు. అంటే అక్కడ వస్తున్నటువంటి సీన్కి ఏ సౌండ్ అనేది కావాలో అది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిక్చర్ క్లారిటీకి ఇక్కడ వచ్చే సౌండ్కి మూవీ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. థియేటర్ లోపల ఉన్నటువంటి స్పీకర్స్ అయితే చూస్తున్నారు, సౌండ్ మాత్రం అదరదీశారని చెప్పొచ్చు. నాకైతే సౌండ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను మూవీకి వెళ్ళినప్పుడు మన నాని గారి ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ సాంగ్ అయితే ప్లే చేశారు. థియేటర్లో చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు సౌండ్. ఈ యొక్క సాంగ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో సౌండ్ ఒకటే కాదు, ఆ పిక్చర్ క్లారిటీ అనేది కూడా మనకు చాలా నీట్గా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకు విమల్ థియేటర్లో మూవీ ఎక్స్పీరియన్స్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇక్కడ ఏదన్నా ఒక మూవీ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా హైదరాబాద్లో బాలానగర్లో ఉన్నటువంటి మైత్రి విమల్ 70mm థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.